శాంతి. బాబా ప్రతిరోజు జ్ఞానరత్నాలతో పిల్లలందరినీ అలంకరిస్తూ ఉన్నారు. అయితే ఈ అలంకరణను పిల్లలు మాటి మాటికి చెడిపేసుకుంటూ ఉంటారు. కొన్ని విషయాలు బాబా చేసినటువంటి అలంకరణను చెడిపేసేందుకు ఆధారం అవుతాయి. అటువంటివి బాబా ఈరోజు లోతుగా పరిశీలించుకోండి అన్నారు. అందులో కొన్ని బాబా ఏమన్నారంటే, మీరు తప్పుడు మాటలను విని ఇతరులకు వినిపించట్లేదు కదా, పరచింతన పరదర్శనం అయితే చేయట్లేదు కదా, మీ అమూల్యమైనటువంటి సంగమయుగ సమయాన్ని వృధా చేయట్లేదు కదా, దైవీ స్వభావం దైవీ నడవడిక ఉంటుందా? లక్ష్మీనారాయణులాగా బాబా తయారు చేసే అలంకరణ చేస్తూ ఉంటే దీన్ని పదే పదే ఎందుకు పాడు చేసుకుంటున్నారు అంటూ బాబా రియలైజ్ చేయించారు. ఇది 14th సెప్టెంబర్ మురళి. मीठे बच्चे बाप की श्रीमत पर चलकर अपना श्रृंगार करो, पर चिंतन से अपना श्रृंगार मत बिगाड़ो, टाइम वेस्ट ना करो. మధురమైన పిల్లలు తండ్రి యొక్క శ్రీమతంపై నడుస్తూ స్వయాన్ని అలంకరించుకోండి. పరచింతనతో తన అలంకారాన్ని చెడిపేసుకోకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. మధురమైన పిల్లలు తండ్రి యొక్క శ్రీమతంపై నడిచి స్వయాన్ని సింగారించుకోండి. పరచింతనతో తన సింగారాన్ని చెడిపేసుకోకూడదు, సమయం వృధా చేయకూడదు. అంటే బాబా ఇంత బాగా మనల్ని అలంకరిస్తూ ఉంటే అలంకరణను వృధా చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. పరచింతన వ్యర్థమైనటువంటి చింతనతో కంప్లీట్గా మనం బాబా చేసినటువంటి అలంకరణను చెడిపేసుకుంటాం. అందుకని అది చెయ్యకూడదు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న, तुम बच्चे बाप से भी तीखे जादूगर हो कैसे? మీరు పిల్లలు బాబా కంటే కూడా చురుకైన ఇంద్రజాలికులు ఎలా? బాబా కన్నా కూడా చురుకైనటువంటి ఇంద్రజాలికులం మనం ఎలా అని అడుగుతున్నారు. జవాబు, ఇక్కడ కూర్చొని మీరు లక్ష్మీనారాయణుల వలె తమ శృంగారం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని స్వయాన్ని పరివర్తన చేసుకుంటూ ఉన్నారు. మరి ఇది కూడా ఇంద్రజాలమే కదా. కేవలం తండ్రిని జ్ఞాపకం చేయడంతో మీ అలంకరణ జరిగిపోతుంది. ఇక్కడ కాళ్ళు చేతులు ఆడించవలసిన విషయం కూడా లేదు. ఇది కేవలం ఆలోచనకు సంబంధించిన విషయం. యోగంతో మీరు శుభ్రంగా, స్వచ్ఛంగా మరియు శోభాయమానంగా అవుతారు. మీ ఆత్మ మరియు శరీరం కంచనముగా తయారవుతాయి, అంటే కాంచనముగా అవుతాయి. ఇది కూడా అద్భుతం కదా. మరి యోగంతో జరిగే ఇంద్రజాలం ఏమిటి అంటే, మనం కూర్చున్న చోటనే లక్ష్మీనారాయణుల సమానంగా తయారవుతాం. మనలో చాలా మార్పు, పరివర్తన వస్తుంది. ఇది కూడా ఒక ఇంద్రజాలమే. ఎలా బాబాను స్మృతి చేస్తూ ఉంటే మనకి అలంకరణ జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ చేతులు కాళ్ళు ఆడించే విషయం కూడా లేదు. స్థూలమైనటువంటి ఇంద్రియాలను ఉపయోగించి చేసేవి లేకపోయినా దీంట్లో జరిగే అద్భుతం ఏమిటి అంటే, ప్రతి ఇంద్రియం ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో బాబా పరివర్తన తీసుకొస్తారు. బాబా స్మృతి అలాంటి మ్యాజిక్ చేస్తుంది. లక్ష్మీనారాయణులు ఎలా అయితే అలంకరించబడి ఉన్నారో అలా బాబా మనల్ని తయారు చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఆలోచనకు సంబంధించిన విషయమే. అంటే యోగంతో మనం చాలా శుభ్రంగా, స్వచ్ఛంగా, శోభాయమానంగా తయారవుతున్నాం. ఓం శాంతి. ఆత్మిక ఇంద్రజాలికుడు కూర్చొని ఆత్మిక పిల్లలకు, అంటే ఎవరైతే బాబా కంటే కూడా చురుకైన ఇంద్రజాలికులుగా ఉన్నారో వారికి అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా కంటే కూడా చురుకైనటువంటి ఇంద్రజాలికులుగా పిల్లలు ఉన్నారు, వారికి బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చొని ఉన్న ఎటువంటి కదలిక లేదు. బాబా లేక ప్రియుడు ప్రేయసులకు యుక్తిని తెలియజేస్తున్నారు. ప్రియుడు అడుగుతున్నారు,
ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? స్వయాన్ని మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణులలా అలంకరించుకుంటున్నారా? ఇది ఎవరికైనా అర్థమవుతుందా ఇలా చెప్తే? మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు, అందులో నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే ఉన్నారు కదా. బాబా అంటారు, ఈ విధంగా అలంకరింపబడి ఉన్నవారిగా మీరు తయారవ్వాలి. లక్ష్మీనారాయణలను చూపిస్తూ బాబా చెప్తున్నారు, భవిష్య అమరపురి కొరకు మీ లక్ష్యము మరియు ఉద్దేశము ఇదే. ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? పారడైజ్ యొక్క అలంకరణ కొరకు పురుషార్థం చేస్తున్నారు కదా. దీనిని ఏమంటారు? ఇక్కడ కూర్చొని స్వయాన్ని పరివర్తన చేసుకోవటం. దీనికోసం ఎక్కడికో వెళ్ళి ఏదో చేయట్లేదు, మనం ఉన్న చోటనే స్వయాన్ని పరివర్తన చేసుకుంటూ ఉన్నాం. పారడైజ్కి యజమానిగా అవుతున్నాం. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రి ఒక్క మన్మనాభవ అనే తాళం చెవినే ఇచ్చారు. వారొక్కరు వినిపించిన విషయాలు తప్ప ఇంకే వ్యర్థమైన విషయాలను వింటూ వినిపిస్తూ టైం వేస్ట్ చేయకండి. బాబా వినిపించిన విషయాలనే వినిపించండి. మీరు స్వయాన్ని అలంకరించుకోవడంలోనే నిమగ్నమై ఉండండి. ఇతరులు చేస్తున్నారా చేయట్లేదా ఇందులో మీదేం పోతుంది? మీరు మీ పురుషార్థంలో ఉండండి. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైనా కొత్తవారు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీలో కొందరు స్వయాన్ని అలంకరించుకుంటూ ఉంటే, కొందరైతే ఇంకా అలంకరణను చెడిపేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. పరచింతన మొదలైన విషయాలలో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరు కేవలం స్వయాన్ని చూసుకోండి. ఇతరులు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారా లేదా, ఇది మీకు అనవసరం. మీరు కేవలం స్వయాన్ని చూసుకోండి. చాలా చిన్న యుక్తిని తెలియజేశారు. కేవలం మన్మనాభవ అన్న ఒక్క పదమే ఉంది. మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతున్నది అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం విశ్వం యొక్క అలంకరణను చేస్తున్నాం. మొత్తం విశ్వాన్ని స్వర్గమయంగా చేస్తున్నాం. మీరెంత పద్మాపదం భాగ్యశాలి ఆత్మలు. ఇక్కడ కూర్చుంటూ మీరు ఎంత గొప్ప కార్యం చేస్తున్నారు. ఇక్కడ కాళ్ళు చేతులు ఆడించవలసిన విషయాలు ఏమీ లేవు. ఇది కేవలం ఆలోచనకు సంబంధించిన విషయం. మీరంటారు, మేము ఇక్కడ కూర్చొని ఉన్నతోన్నతమైన విశ్వం కొరకు అలంకరణ చేసుకుంటున్నాము అని. మన్మనాభవ మంత్రం ఇది ఎంత గొప్పది, చాలా ఉన్నతమైనది. ఈ యోగం ద్వారానే మీ పాపాలు భస్మీభూతం అవుతాయి. మరియు మీరు శుభ్రంగా అవుతూ ఎంత శోభాయమానంగా అవుతారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది కాబట్టి శరీరం యొక్క పరిస్థితి కూడా ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరం రెండు కాంచనముగా అవుతాయి. ఇది అద్భుతమే కదా. కావున మీ అలంకరణను అలా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. బాబా అందరికీ అలఫ్ और బే, అల్లా మరియు రాజ్యాధికారం, ఈ రెండిటి గురించి చెప్తున్నారు. ఈ రెండే గుర్తుంచుకోండి. పెద్దగా మీకు శ్రమనివ్వట్లేదు అంటారు బాబా. ఇది ఒక్కటే దారిని తెలియజేస్తారు. ఇది కేవలం అల్లాకు సంబంధించిన విషయం. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ అలంకరణ అంతా మారిపోతుంది. మీరు తండ్రి కంటే కూడా గొప్ప ఇంద్రజాలికులు. ఇలా చేయడం ద్వారా మీ అలంకరణ జరుగుతుంది. ఎలా చేస్తారు బాబా? కేవలం దృష్టితోటే అలంకరిస్తారు మనల్ని. బాబా అయితే ఎంత యుక్తిగా తెలియజేస్తున్నారు. స్వయాన్ని అలంకరించుకోకపోతే మీరు అనవసరంగా స్వయాన్ని నష్టపరుచుకుంటారు. మనం భక్తి మార్గంలో ఏమేమో చేసేవారిమి. ఇది మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. మొత్తం అలంకరణ అంతా పాడు చేసుకొని ఎలా అయిపోయారు చూడండి. ఇప్పుడు ఒకే పదంతో బాబా స్మృతితో మీ అలంకరణ జరుగుతుంది. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించి ఫ్రెష్గా చేస్తున్నారు బాబా. ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారు మరి? స్మృతి యాత్రలో కూర్చున్నారా? ఒకవేళ ఎవరి ఆలోచనలోనైనా అటు ఇటు వేరే వైపు తిరుగుతున్నది, బుద్ధి అటు ఇటు వెళ్తుంది అంటే అలంకరణ జరగదు. అలంకరించుకునేటువంటి వాళ్ళు ఏకాగ్రంగా కోఆపరేట్ చేయాలి కదా. అలంకారం చేసేటువంటి వాళ్ళు
ఏమంటారు, మీరు కరెక్ట్గా కుదురుగా కూర్చోండి, లేకపోతే మొత్తం అంతా చెడిపోతుంది అని చెప్తారు. మీరు అలంకరింపబడి ఉన్నారు కావున ఇతరులకు కూడా దారిని తెలియచేయాలి. బాబా ఈ విధంగా అలంకరించేందుకే వస్తారు. శివబాబా అద్భుతమంతా మీదే, మీరు మమ్మల్ని ఎంతగా అలంకరిస్తారు. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మనం మన అలంకరణను చూసుకుంటూ బాబా యొక్క స్మృతిలో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండాలి. బాబా, మీరు మా అలంకరణ ఎంతగా చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఎంత గొప్పగా చేస్తున్నారు అని. కొందరైతే తమ అలంకరణను చేసుకొని ఇతరులది కూడా చేస్తారు. ముందు వాళ్ళు రెడీ అయిపోతారు, వేరే వాళ్ళని కూడా రెడీ చేస్తారు. కొందరైతే తమ అలంకరణ కూడా చేసుకోరు, మరియు ఇతరుల అలంకరణ కూడా పాడు చేస్తూ ఉంటారు. తను ఎలాగో అలంకరించుకోరు, తనకు అలంకరించుకోవడం చేత కాదు, వేరే వారి అలంకరణను కూడా పాడు చేస్తారు. వ్యర్థమైన విషయాలను వినిపిస్తూ ఇతరుల స్థితిని కూడా క్రిందకు దిగజారుస్తారు. స్వయము అలంకరణ చేసుకోరు, ఇతరులను కూడా అలంకరణ చేసుకోనివ్వరు. కావున బాగా ఆలోచించండి, బాబా ఎటువంటి యుక్తులను తెలియజేస్తున్నారు అని. భక్తి మార్గపు శాస్త్రాలను చదవడం ద్వారా ఈ యుక్తులేమి మీకు రావు. శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి. మీరు శాస్త్రాలను ఎందుకు నమ్మరు అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీరు చెప్పండి, మేమైతే అన్నింటినీ నమ్ముతాం, మేము అర్ధకల్పం భక్తి చేశాం, శాస్త్రాలు చదివాం, మేమెందుకు నమ్మము? రాత్రి పగలు ఉన్నప్పుడు మరి తప్పకుండా రెండింటిని నమ్ముతారు కదా. ఇది అనంతమైన పగలు మరియు రాత్రి రెండు కలిగినటువంటిది. బాబా అంటారు, మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని బాగా అలంకరించుకోండి, టైం వేస్ట్ చేయకండి. టైం చాలా తక్కువ ఉంది, మీకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి, పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. టైం వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మీ టైం చాలా విలువైనది. గవ్వల నుండి వజ్ర సమానంగా మీరు తయారవుతున్నారు. ఇన్ని విషయాలను ఊరికే వింటున్నారా? ఇదేమైనా కథనా? బాబా ఒకే పదాన్ని వినిపిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు. మరి గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడకూడదు కదా. బాబా అయితే క్షణంలో జీవన్ముక్తికి మార్గాన్ని తెలియజేస్తారు. మీరు చాలా ఉన్నతమైన అలంకరణ కలవారు. మరెంత అలంకరించుకునేవారు? టాప్ టు బాటమ్ చూస్తే దేవీ దేవతలకు ఎంత అలంకరణ చేస్తారు. అలా 2500 సంవత్సరాలు అలంకరించుకున్నాం. అందుకే వీరి చిత్రాలే బాగా కనిపిస్తున్నాయి. వీరిని ఎంతగానో పూజిస్తూ ఉంటారు. ఎవరిని? లక్ష్మీనారాయణల గురించి బాబా చెప్తున్నారు. వ్యక్తి ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప మందిరాన్ని నిర్మిస్తారు, గొప్ప అలంకరణను చేస్తారు. ఇంతకు ముందైతే దేవతల చిత్రాలకు వజ్రాల హారాన్ని ధరింపజేసేవారు. బాబాకైతే అనుభవం ఉంది కదా. బాబా స్వయం లక్ష్మీనారాయణల కోసం వజ్రాల హారాన్ని తయారు చేయించారు. బ్రహ్మ బాబా వాస్తవానికి అక్కడ వారు ధరించేటువంటి వస్త్రాలను ఇక్కడ ఎవరు తయారే చేయలేరు. అటువంటి నేర్పరితనం ఎవరిలో లేనే లేదు. అంత గొప్పగా అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఉంటారు. అక్కడ కార్పెంటరీ అయినా, జ్యువెలరీ అయినా, గోల్డ్ స్మిత్స్ అయినా, ఎవరైనా సరే అందరూ చాలా నెంబర్ 1గా ఉంటారు. అక్కడ తయారయ్యేటువంటివి ఇక్కడ అసలు దొరకనే దొరకవు అంటున్నారు. ఇప్పుడు మీరు నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా తయారు చేస్తున్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు సమయం స్వయానిది వృధా చేసుకోకండి, అలాగే ఇతరులది కూడా వృధా చెయ్యకండి. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి అని. బాబా ఈరోజు పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేయిస్తున్నారు. మీ అలంకరణ చెడిపేసుకోకండి, వేరే వాళ్ళది కూడా చెరపకండి. మీ సమయము వృధా చేసుకోకండి, ఇతరుల టైంని కూడా వేస్ట్ చేయకండి. మరి స్మృతి లేకుండా బాబా ద్వారా చేసేటువంటి అలంకరణ జరగదు. బాబా స్మృతిలో ఉంటేనే అలంకరణ జరుగుతూ ఉంటుంది. మీరు ఈ విధంగా తయారవుతున్నారు కదా. దైవీ స్వభావాన్ని ఇప్పుడు ధారణ చేయాలి. ఇందులో ఏమీ చెప్పవలసిన అవసరం కూడా లేదు.
కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా అంత వివరంగా అర్థం చేయించాల్సి వస్తుంది. ఇది ఒక క్షణం యొక్క విషయమే. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు మీ తండ్రిని మర్చిపోవడం వల్ల మీ అలంకరణను ఎంతగా పాడు చేసుకున్నారు. తండ్రి అయితే అంటారు, నడుస్తూ తిరుగుతూ అలంకరణ చేసుకుంటూ ఉండండి అని. కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. కొందరు ఇలా రాస్తూ ఉంటారు, బాబా మీ మాయ ఎంతగానో విసిగిస్తుంది అని. మీ మాయ అంటారు. అరే అదేమైనా నా మాయనా? ఇదొక ఆట కదా అంటున్నారు బాబా. నేనైతే మిమ్మల్ని మాయ నుండి విముక్తులుగా చేయడానికి వచ్చాను, మరి అది నా మాయ ఎలా అవుతుంది? ఈ సమయంలో పూర్తిగా మాయా రాజ్యమే నడుస్తుంది. ఎలాగైతే రాత్రి పగళ్ళు ఉన్నాయి, వీటిల్లో ఏమీ మార్పు ఉండదు. సత్యుగంలో కూడా రాత్రి పగళ్ళు ఉంటాయి. అలాగే ఇది అనంతమైన రాత్రి మరియు పగలు. ఇందులో ఒక క్షణం యొక్క మార్పు కూడా రాదు. ఎప్పుడైనా రాత్రి పగళ్ళు మారుతాయా? మారవు కదా. అలాగే అనంతమైన రాత్రి పగళ్ళు కూడా సృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఇటువంటి అలంకరణను చేసుకుంటున్నారు. బాబా అంటారు, చక్రవర్తి రాజులుగా అవ్వాలంటే చక్రాన్ని తిప్పుతూ ఉండండి, గృహస్థ వ్యవహారంలో ఉండండి. కానీ ఇక్కడంతా బుద్ధితో పని చేయవలసి ఉంటుంది. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి. ఇక్కడ మీకు బయటి వ్యాపార వ్యవహారాలు ఏవీ లేవు. ఇక్కడికి మీరు స్వయాన్ని అలంకరించుకునేందుకే వచ్చారు, రిఫ్రెష్ చేసుకునేందుకే వస్తారు. బాబా అయితే అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఇక్కడికి బాబా వద్దకు కొత్త కొత్త పాయింట్లను సన్ముఖంగా వినేందుకు పిల్లలు వస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదైతే విన్నారో అదంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి బయటికి వెళ్ళడంతో జోలెక్ కత్తిరించబడుతుంది. మాయ ఏం చేస్తుంది? మన పాకెట్ని కట్ చేస్తుంది. అంతే, ఇంకా పాకెట్లో పెట్టుకున్నటువంటి జ్ఞానం అంతా కారిపోతుంది. ఏదైతే విన్నారో దానిపై మనన చింతన చెయ్యరు. మీ కొరకైతే ఇక్కడ ఎంత ఏకాంత స్థానం ఉంది, ఎన్ని రకాలుగా ఏకాంత స్థానాలు కనబడతాయి మధుబన్లో. బయటైతే నల్లులు తిరుగుతూ ఉంటాయి, ఒకరినొకరు హతమార్చుకుంటూ రక్తం తాగుతూ ఉంటారు. నల్లి ఎలా అయితే రక్తం తాగుతుందో అలా బయట మనుషులు కూడా ఒకరి రక్తం ఇంకొకరు తాగేలాగా, ఒకరి ప్రాణాలు ఇంకొకరు హతమార్చే విధంగా ఉన్నారు. ఇక్కడైతే మధుబన్లో చాలా ఏకాంతం ఉంది, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు అంటున్నారు. బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీరు ఈ సమయము చాలా విలువైనది కనుక దీన్ని వేస్ట్ చేయకండి. స్వయాన్ని అలంకరించుకునేందుకు ఎన్నో యుక్తులు లభించాయి. నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను. నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇచ్చేందుకు వచ్చాను. కావున ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, టైం వేస్ట్ చేయకండి. కార్య వ్యవహారాలు చేసుకుంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఒక్క ప్రియుడైన పరంపిత పరమాత్మకు ఇంతమంది ఆత్మలందరూ ప్రేయసీలుగా ఉన్నారు. ఒక్కడే ప్రియుడు, ప్రేయసీలు ఇంతమంది ఆత్మలు ఉన్నారు. ఆ దైహికమైన కథలు మొదలైనటువంటి వాటన్నింటినీ మీరెంతో వింటూ వచ్చారు. ఇప్పుడు బాబా అంటారు, వాటన్నిటిని మర్చిపోండి. భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేశారు మరియు ప్రతిజ్ఞ కూడా చేశారు, మేము మీ వారిగానే అవుతాము అని. ఇలా లెక్కలేనంత మంది ప్రేయసులకు ప్రియుడు ఒక్కరే. భక్తి మార్గంలో బ్రహ్మలో లీనమవుతాను అని అంటారు, అంటే బ్రహ్మ మహాతత్వంలో. ఇవన్నీ వ్యర్థమైన పనికిరాని విషయాలు. మనుషులు ఒక్కరు కూడా మోక్షాన్ని పొందలేరు. ఇది అనాది డ్రామా. ఎంతో మంది పాత్రదారులు ఉన్నారు. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. బాబా అంటారు, కేవలం ఒక అల్లాను స్మృతి చేసినట్లయితే మీ ఈ అలంకరణ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవుతున్నారు, లక్ష్మీనారాయణుల్లాగా తయారవుతున్నారు. అనేక సార్లు మేము ఈ అలంకరణను చేసుకున్నాము అని మీ స్మృతిలోకి వస్తుంది. బాబా కల్పకల్పం మీరు వస్తారు, మేము మీ నుండి వింటాము అని పిల్లలు అంటారు. ఇవి ఎంత గూహ్యాతి గూహ్యమైన పాయింట్లు. బాబా ఎంతో మంచి యుక్తిని తెలియజేశారు. ఇటువంటి బాబాపై నేను బలిహారం అవ్వాలి. ప్రేయసీ ప్రియులు కూడా అందరూ ఒకేలాగా ఉండరు కదా.
ఇక్కడైతే ఆత్మలందరికీ ఏకైక ప్రియుడు శివబాబా. ఇక్కడ దైహికమైన విషయం ఏదీ లేదు. కానీ మీకు సంగం యుగంలోనే తండ్రి నుండి ఈ యుక్తి లభిస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తినండి, త్రాగండి, తిరగండి, విహరించండి, ఉద్యోగం చేయండి, కానీ మీ అలంకరణను చేసుకుంటూ ఉండండి. దేంతో అలంకరించుకోవాలి? జ్ఞానం వింటూ ఉండండి. జ్ఞాన రత్నాలతో బాబా అలంకరిస్తూ ఉన్నారు. ఎప్పుడు మురళిని మిస్ చేయకూడదు అనే దాన్ని ఈరోజు బాబా అలంకరణ చేసుకుంటూ ఉండండి అంటున్నారు. అలాగే ధారణ చేయడం, కేవలం మురళి వినడం మాత్రమే కాదు, ధారణ కూడా చెయ్యాలి. విన్నటువంటి విషయాల్ని ఆచరణలో చూపించాలి కూడా. అప్పుడు అలంకరణ జరుగుతూ ఉంటుంది. కొందరు పిల్లలు మేమైతే 24 గంటలు స్మృతి చేస్తూనే ఉంటాము అని అంటారు. కానీ సదా అయితే ఎవరు స్మృతి చేయలేరు. ఎక్కువలో ఎక్కువ 2 గంటలు, 2.5 గంటలు స్మృతి చేస్తారు. ఒకవేళ ఎక్కువ రాసినా బాబా నమ్మరు. ఇతరులకు స్మృతిని కలిగించకపోతే మరి మీరు స్వయం స్మృతి చేస్తున్నారని ఎలా భావించాలి? ఇదేమైనా కష్టమైన విషయమా? ఇందులో ఏమైనా ఖర్చు ఉందా? ఏమీ లేదు. కేవలం బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి. దైవీ గుణాల ధారణ కూడా చెయ్యాలి. పతితులెవ్వరికీ శాంతిధామము సుఖధామంలోకి ప్రవేశం లేదు. బాబా పిల్లలతో చెప్తారు, స్వయాన్ని ఆత్మగా, పరస్పరం సోదరులుగా భావించండి. 84 జన్మల పాత్రను ఇక్కడ పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఈ పాత వస్త్రాన్ని ఇక వదిలివేయాలి. డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో చూడండి. మీకు నెంబర్ వారీ పురుషార్థం అనుసారంగా ఇవన్నీ తెలుసు. ప్రపంచంలోనైతే ఎవరు ఏమీ అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేం తండ్రి మతంపై నడుస్తున్నామా? అలా నడిచినట్లయితే అలంకరణ కూడా బాగా జరుగుతుంది. ఒకరికొకరు తప్పుడు మాటలను వినిపించుకుంటూ లేక వింటూ తమ అలంకరణను కూడా పాడు చేసుకుంటారు. అలాగే ఇతరులది కూడా పాడు చేస్తారు. పిల్లలైతే ఇప్పుడు ఇదే ధునిలో ఉండాలి, అంటే ఇదే ధ్యాసలో ఉండాలి, నిమగ్నం అయిపోయి ఉండాలి. మేము అలా అలంకారదారులుగా ఎలా అవ్వాలి? లక్ష్మీనారాయణలను చూస్తూ ఇలా మేము తయారవ్వాలి అని అనుకోవాలి. మిగిలినది ఏదైతే ఉందో అది బాగానే ఉంది. కేవలం కడుపుకు ప్రశాంతంగా ఒక రొట్టె లభిస్తే చాలు. వాస్తవానికి కడుపు ఎక్కువేమీ తినదు. మీరు సన్యాసులే కానీ రాజయోగులు. చాలా ఉన్నతంగానూ కాదు, చాలా తక్కువగానూ కాదు. తినండి, పర్వాలేదు, కానీ అది ఎక్కువగా అలవాటైపోకూడదు. పరస్పరం ఇదే గుర్తు చేయించుకుంటూ ఉండండి. శివబాబా గుర్తున్నారా? వారసత్వం గుర్తుందా? విశ్వ రాజ్యాధికారం యొక్క అలంకరణ గుర్తుందా అని. ఇక్కడ కూర్చుంటూ మీకు ఎటువంటి సంపాదన జరుగుతుందో ఆలోచించండి. ఈ సంపాదనతో అపారమైన సుఖం లభిస్తుంది. కేవలం స్మృతి యాత్రతో, కేవలం స్మృతిలో ఉండడంతో అపారమైనటువంటి సుఖాల ఖజానా లభిస్తుంది. ఇంకే కష్టమూ లేదు. భక్తి మార్గంలో మనుషులు ఎన్ని ఎదురు దెబ్బలను తింటారు. ఇప్పుడు బాబా అలంకరించేందుకు వచ్చారు. కావున మీ గురించి మీరు బాగా చూసుకోండి, మర్చిపోకండి. మాయ మరిపింపజేస్తుంది. దానివల్ల టైం ఎంతో వేస్ట్ చేస్తారు. మీ సమయం చాలా విలువైనది. చదువు యొక్క పురుషార్థంతో మనుషులు ఎలా ఉన్నవారు ఎలా అవుతారో చూడండి. బాబా మీకు ఇంకే కష్టాన్ని ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. పుస్తకాలు మొదలైనవి తీయవలసిన అవసరం కూడా లేదు. బాబా ఏమైనా పుస్తకాలు తీస్తారా? పుస్తకం చూసి లెసన్ నంబర్, పేజ్ నంబర్ అని చెప్పుకుంటూ చెప్తారా? బాబా అంటారు, నేను వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటాను. ఇతను ప్రజాపిత కదా, మరి ఇంతమంది కుకవంశావళి ప్రజలు ఎలా ఉంటారు? పిల్లలు దత్తత తీసుకోబడతారు. వారసత్వం తండ్రి నుండి లభించనున్నది. తండ్రి బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. కావున వారిని మాతా పిత అని అంటారు. ఇది కూడా మీకు తెలుసు.
బాబా రావడం అనేది చాలా ఎక్యురేట్గా జరుగుతుంది. ఎక్యురేట్ సమయంలో వస్తారు, ఎక్యురేట్ సమయంలో వెళ్తారు. ప్రపంచ పరివర్తన అయితే జరిగేదే ఉంది. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు ఎంతటి తెలివితేటలను ఇస్తున్నారు. బాబా యొక్క శ్రీమతం పైన నడవాలి. విద్యార్థులు ఏదైతే చదువుకుంటారో అదే బుద్ధిలో నడవాలి. మీరు కూడా ఈ సంస్కారాలని తీసుకెళ్తారు. ఏ విధంగా తండ్రిలో సంస్కారాలు ఉన్నాయో అలాగే మీ ఆత్మలో కూడా ఈ సంస్కారాలను నింపుతారు. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడు అదే పాత్ర రిపీట్ అవుతుంది. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఆత్మలు పైనుండి క్రిందకు వస్తారు. ఇప్పుడు మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి, స్వయాన్ని అలంకరించుకునేందుకు ఎలాంటి పురుషార్థం చేశాను? టైం ఎక్కడా వేస్ట్ అయితే చేయట్లేదు కదా. బాబా నన్ను సావధానపరుస్తున్నారు, వ్యర్థమైన విషయాల్లో ఎక్కడ సమయాన్ని వృధా చేయకూడదు అని. మరి నేను బాబా శ్రీమతం పైన నడుస్తున్నానా అని చూసుకోవాలి. శ్రీమతం పైన నడవండి, మనుష్య మతంపై నడవకండి. శ్రీమతాన్ని గుర్తుంచుకోండి. మనం పాత ప్రపంచంలో ఉన్నామని ఇంతకుముందు మీకు తెలీదు. మీరు ఎలా ఉండేవారు అనేది తండ్రే తెలియజేశారు. ఈ పాత ప్రపంచంలో ఎంతటి అపారమైన దుఃఖం ఉంది. ఈ పాత్ర కూడా డ్రామానుసారంగా లభించి ఉంది. డ్రామానుసారంగా అనేక విఘ్నాలు కూడా వస్తాయి. బాబా అయితే అర్థం చేయిస్తారు, పిల్లలు ఇది జ్ఞానం మరియు భక్తి యొక్క ఆట, ఇది అద్భుతమైన డ్రామా. ఇంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా అవినాశిగా నిండి ఉంది. దీనిని మీరు అభినయిస్తూనే ఉంటారు అని. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा पापा मीठा बाबा प्यारा पापा शुक्रिया पापा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇతర అన్ని విషయాలని వదిలి ఈ ధునిలోనే ఉండాలి. అంటే ఇదే ధ్యాసలో ఉండాలి. మేము లక్ష్మీనారాయణుల సమానంగా అలంకారదారులుగా ఎలా అవ్వాలి? ఇదే ధునిలో నేను ఎప్పుడు లక్ష్మీనారాయణుల సమానంగా తయారవుతాను, నేను అలాంటి అలంకారదారిగా ఎప్పుడవుతాను, ఇదే ధునిలో ఉండాలి, ఇది ధ్యాసలో. సెకండ్ పాయింట్, స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబా 4 విషయాలు చెకింగ్ చేసుకోవడానికి వినిపిస్తున్నారు. ఫస్ట్ది, మేం శ్రీమతంపై నడుస్తూ మన్మనాభవ్ యొక్క తాళం చెవితో మా అలంకరణను సరిగ్గా చేసుకుంటున్నామా? రెండవది, తప్పుడు విషయాలను వింటూ లేక వినిపిస్తూ అలంకరణను పాడు చేసుకోవడం లేదు కదా? మూడవది, పరస్పరం ప్రేమగా ఉంటున్నామా? విలువైన సమయాన్ని ఎక్కడ వృధా చేసుకోవటం లేదు కదా? నాలుగవది, దైవీ స్వభావాన్ని ధారణ చేశామా? ఇలా ఈ 4 విషయాలను చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా లక్ష్మీనారాయణ లాగా అలంకరించుకోబడిన మూర్తిగా అవ్వాలి అని అదే ధ్యాసలో అదే ధునిలో ఉండాలి అంటున్నారు. రెండవ పాయింట్లో బాబా 4 విషయాలను చెకింగ్ కోసం చెప్తున్నారు. అందులో ఒకటి, ఎంతగా నేను బాబా ఇచ్చిన శ్రీమతం పైన నడుస్తున్నాను, అలంకరణ బాగా చేసుకుంటున్నానా అని. సెకండ్ పాయింట్, తప్పుడు విషయాలను వింటూ వినిపిస్తూ అలంకరణను చెడిపేసుకోవట్లేదు కదా అని. మూడవది, పరస్పరం ప్రేమగా ఉంటున్నామా? విలువైన సంగంయుగి సమయాన్ని వృధా అయితే చేయట్లేదు కదా? నాలుగోది, దైవీ స్వభావాన్ని ధారణ చేశామా అని చెక్ చేసుకోవాలి. వరదాన్, व्यर्थ संकल्पों के कारण को जानकर उन्हें समाप्त करने वाले समाधान स्वरूप भव. వ్యర్థ సంకల్పాల కారణాన్ని తెలుసుకొని వాటిని సమాప్తం చేసే సమాధాన స్వరూప భవ.
వ్యర్థ సంకల్పాల కారణాన్ని తెలుసుకొని వాటిని సమాప్తం చేసే సమాధాన స్వరూప భవ. వివరణ: వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమవ్వడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అభిమానము, అహంభావం. రెండోది అవమానం. నన్నెందుకు తక్కువ చేస్తారు, నాకు కూడా ఈ పదవి ఉండాలి, నన్ను కూడా ముందుంచాలి, ఇవన్నీ. కావున ఇందులో తమ అవమానంగా అయినా భావిస్తారు, లేదా అభిమానంలోకైనా వస్తారు. పేరులో, గౌరవంలో, ప్రతిష్టలో ముందుకు రావటంలో, సేవలో అభిమానాన్ని లేక అవమానాన్ని అనుభవం చెయ్యటము, ఇదే వ్యర్థ సంకల్పాలకు కారణం. ఈ కారణాన్ని తెలుసుకొని నివారణ చెయ్యటమే సమాధాన స్వరూపులుగా అవ్వటం. బాబా అభిమానం దేంట్లో వస్తుందో చెప్తున్నారు. పేరులో, గౌరవంలో, ప్రతిష్టలో, ముందుకు రావడంలో, సేవలో, అన్నింటిలో అభిమానాన్ని లేక అవమానాన్ని అనుభవం చేస్తున్నారు అంటే డెఫినెట్లీ వ్యర్థ సంకల్పాలు రావడానికి కారణం ఇదే గేట్. అందుకే ఈ కారణం తెలిసింది కాబట్టి ఇప్పుడు నివారణ చేసేసి సమాధాన స్వరూపులుగా కండి అంటున్నారు. స్లోగన్: साइलेंस की शक्ति द्वारा स्वीट होम की यात्रा करना बहुत सहज है. సైలెన్స్ శక్తి ద్వారా స్వీట్ హోమ్ యాత్రను చేయటము చాలా సహజం. సైలెన్స్ శక్తి ద్వారా స్వీట్ హోమ్ అంటే పరంధామం యొక్క యాత్ర చేయటం ఇది చాలా సహజము. ఈరోజు స్వమానము: నేను సమాధాన స్వరూప ఆత్మను. నేను సమాధాన స్వరూప ఆత్మను. ప్రాబ్లంగా లేం, మనం ప్రాబ్లంగా అవ్వకూడదు ఎవరికి. మనము ప్రశ్నగా కాదు, జవాబుగా అవ్వాలి. అందుకే నేను సమాధాన స్వరూప ఆత్మను అనుకోవాలి. ఏ రకమైనటువంటి అభిమానం, అవమానం వీటికి అసలు గురి కాకూడదు. ఈ 2 ఉన్నాయంటే వ్యర్థ సంకల్పాలు అందుకే కలుగుతాయి. అందుకే ఈ రెండిటికి కారణం ఇదే అని తెలిసిన తర్వాత మనం వాటిని నివారణ చేసుకోవాలి, సమాధాన స్వరూపులుగా అవ్వాలి. ఓం శాంతి.